మనతో మాట్లాడడానికి అడ్వకేట్ ఉదయకాంత్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మన నుంచి తెలుసుకుందాం. సార్ నమస్తే. గుడ్ సార్. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మీ ఫేస్ లో మొత్తం హ్యాపీనెస్ కనిపిస్తుంది. ఎన్నాళ్ళంటే ఇట్స్ ఆల్మోస్ట్ 9.5 సంవత్సరాల తెలంగాణ ప్రజల స్వప్నం ఈరోజు నెరవేరింది. ఏ సంకల్పంతోనైతే ఈరోజు తెలంగాణను మనం తెచ్చుకున్నామో, శ్రీమతి సోనియా గాంధీ గారు ఎంతోమంది విద్యార్థులు తన ప్రాణ బలియాగం చేసిన తర్వాత నిర్ణయం తీసుకున్న తర్వాత తెలంగాణ ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రావడం, అప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం, వచ్చిన తర్వాత ఏదైతే ప్రామిసెస్ వాళ్ళు చేసినారో అన్నీ కూడా నీరు గారిపోయినాయి. దాని యొక్క రిజల్ట్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మనకి ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది అప్పుడు టీఆర్ఎస్ పాలన ఏ రకంగా ఉంది, ఇప్పుడు రాబోయే కాంగ్రెస్ పాలనలో రాబోయే మార్పులను మనం గమనించాల్సిన అవసరం ఉంది. సో రేవంత్ రెడ్డి ఇప్పుడైతే పబ్లిక్ని అట్రాక్ట్ అయితే చేసుకుంటున్నారు తన మాటలతో, తన చేష్టలతో. ఇది ఓన్లీ కొత్త మురుపం అనుకోవచ్చా? 5 years ఇదే ఉంటుంది? నెవర్ ఇట్ ఈసే. నేను ఇదివరకు అన్నాను కదా, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల 100 ఏళ్ల స్వప్నం ఇది. 2000 అంటే 1960s అప్పటి నుంచి కూడా మేము కొట్లాడుతూ వచ్చినాము. అంటే అప్పుడు మేము ఇంకా పుట్టలేదు, తెలంగాణ ఆంధ్ర నుంచి సపరేట్ కావాలని చెప్పేసి. ఎప్పుడైతే తెలంగాణ సపరేట్ అయిందో, అయిన తర్వాత ఇదివరకు అన్నట్లుగా ఏ సంకల్పంతోనైతే తెలంగాణ తెచ్చినామో ఆ స్వప్నాలు నెరవేరలేదు. కాబట్టి ఈరోజు అది దానికి రిటర్న్ గిఫ్ట్ కింద ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ప్రజలు ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే, అంటే ఇది రేవంత్ రెడ్డి గారి స్కీమ్ కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి తీసుకున్న నిర్ణయాలు. దాని తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజానీకాన్ని, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క 6 గ్యారెంటీల స్కీమ్తో పాటు కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. సో మేము ఏదైతే కాంగ్రెస్ పార్టీని నమ్మి, రేవంత్ రెడ్డిని నమ్మి ఓటేసాము, కాకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఓడిపోయారు. మహాలక్ష్మి స్కీమ్ ఏదైతుందో ఆటో డ్రైవర్లు మొత్తం నెగిటివ్ అయిపోయారు. ఇది నాన్ సెన్స్ స్టఫ్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి ఇలా అట్లీస్ట్ ఒక 2 వారాలు కూడా కాలేదు. 7 తారీఖు ప్రమాణ స్వీకారం చేసినాం. ఈరోజు మనం సుమారుగా 19వ తారీఖులో ఉన్నాము. రైట్, ఈ ఓవర్ పీరియడ్ ఆఫ్ 12 డేస్లోనే అద్భుతాలు జరగాలనుకోవడము సరికాదు. అండ్ ఇది ప్రతిపక్షం చేస్తున్న కుట్ర, అది తప్పేం లేదు. వాళ్ళు చేసిన వాగ్దానాలు ఏమైనా, మరి వాళ్ళు చేసిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏమైంది, దళితులకు భూములు ఏమైనాయి, మళ్ళీ రైతు బంధు ఏమైంది, దళిత బంధు ఏమైంది, ఇవన్నీ పోయినాయి కదా. అంటే 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇవ్వలేకపోయినారు కాబట్టి వాళ్ళకు కూడా ఆతృత ఏర్పడదు అన్నారు, తొందరగా ఏదో ఇస్తే అయిపోతుంది అని చెప్పేసి. అంటే వాళ్ళు ఫెయిల్ అయింది ఏదైతుందో అట్లీస్ట్ మాదారాన్ని ఫుల్ఫిల్ చేసుకుందామన్న ఆలోచనతో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఉందని చెప్పి అనుకోవాల్సిన. సో ప్రతిపక్షాలు అనేసి మీరు అంటున్నారు, సాక్షాత్ పబ్లిక్ డ్రైవర్సే మాట్లాడడం జరిగింది, మేము కూడా పబ్లిక్ బైట్స్ తీసుకోవడం జరిగింది. దాంట్లో మాకు ఈ స్కీమ్ ఇది లేకపోతే బాగుంటుంది, మా లైఫ్ మీద కొట్టేసిండు, మా పొట్ట మీద కొట్టేసిండు అనేసి డ్రైవర్స్ కూడా అంటున్నారు. ఒకటి చూడండి, తెలంగాణ 6 గ్యారెంటీలతో పాటు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఈ 66 మేనిఫెస్టోలు ఇంప్లిమెంట్ చేసినారు. సుమారుగా 42 పేజీల మేనిఫెస్టో వచ్చింది. అందులో కూడా ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆటో డ్రైవర్లందరికీ కూడా 12,000 కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం. సో కాబట్టి తెలియక అజ్ఞానంలో కొందరు మాట్లాడుతూ ఉన్నారు. కొందరు మాట్లాడిన బైట్స్ మనం తీసుకొని ప్రజలకు అందరికీ చూపించాల్సిన నెసిటీ ఇక్కడ లేదు. ఎందుకంటే ఈ యొక్క ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ అని ఉందో ఎంతోమంది మహిళలకి ఈరోజు చేతునిస్తూ ఉన్నది. కొద్ది రోజులలో అంటే ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళు కానీ, లేదంటే కనుక బయటికి వెళ్ళాలనుకున్నా కూడా ఇదివరకు ఉన్న పెట్రోల్ డీజిల్ ఖర్చులు ఈరోజు ఈ బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పెంచున్నారో వారన్నిటికీ విరుగుడు కింద ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఒక మహాలక్ష్మి అనే ఒక స్కీమ్ ద్వారా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు, లేదంటే కనుక 200 రూపాయల 200 యూనిట్ కరెంటే కావచ్చు, లేకపోతే 2500 మహిళలకు చేయుతనే కావచ్చు, లేదంటే కనుక ఇప్పుడు ఉచిత బస్ ప్రయాణం, ఇవి ఏవైతే ఉన్నాయో కూడా అన్నింటిని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. స్కీమ్స్ ఏవైతే మేము ఇంప్లిమెంట్ చేస్తున్నామో అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఇది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇది ఇంప్లిమెంటేషన్లు పూర్తి అయిన తర్వాత ప్రజలు కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆటో డ్రైవర్లకు వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి కదా, వాళ్ళందరూ కూడా ఈ యొక్క స్కీమ్ను వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కదా. ఖచ్చితంగా బస్సులో వెళ్ళే వాళ్ళకు ఉచిత సదుపాయాలు ఇచ్చినమే కానీ ఆటోలో వెళ్ళే ప్రయాణం చేసే వాళ్ళని ఎవరినైతే మేము ఆపట్లేదు కదా. సో కాబట్టి దాన్ని అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దానికి అనుకూలంగానే పబ్లిక్ కూడా రియాక్ట్. సో వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఏమన్నా అండగా ఉండబోతుందా? ఆటో డ్రైవర్స్కి వాళ్ళు ధర్నాలు కూడా చేస్తున్నారు, వాళ్ళకి ఏ రకంగా హోప్ ఇస్తుంది? నేను ఇదివరకు చెప్పినాను కూడా, కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో ఖచ్చితంగా 12,000 రూపాయలు పర్ ఎవ్రీ ఇయర్ యాన్యువల్గా ఆటో డ్రైవర్లకు కూడా మేము ఇస్తూ ఉన్నాము. సో దాన్ని కూడా ఆటో డ్రైవర్లు దృష్టి పెట్టుకోవాలి. ఇది కూడా అంటే మేము 6 గ్యారెంటీలలో ఇది ఎక్కడ కనబడలేదు కాబట్టి ప్రజలకు అటు ఆటో డ్రైవర్లకు లేకపోతే వివిధ ట్రాన్స్పోర్టర్స్కి అర్థమవుతలేదు. కానీ ఖచ్చితంగా ఈ స్కీమ్ కూడా ఒకటి ఉన్నదన్న విషయాన్ని ఆటో డ్రైవర్స్ గమనించాల్సిన అవసరం ఉంది కాదు. సో ప్రజా దర్బార్ ఏదైతే ప్రజాభవన్ దగ్గర ప్రజా దర్బార్ అయితే నిర్వహిస్తున్నారు, సో మేము వెళ్తున్నాం, మా అప్లికేషన్స్ తీసుకునే దిక్కు కూడా లేదు అనేసి పబ్లిక్ కూడా చెప్తున్నారు.
శ్రీ వన్ థింగ్ కావ్య ఒకటి ప్రజా దర్బార్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పాలసీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నది. ఎవరికైతే ఇది వరకు అంటే గడిల పాలన నుండి కనీసం సీఎం గారి ఇంటికి కూడా అంటే నాలాంటి వాళ్ళు కూడా ఏ రోజు కూడా అడుగు పెట్టలేని పరిస్థితిలో ఈరోజు సీఎం గారు ఉండే అది ఆ ప్రగతి భవన్ ఉండే. అటువంటిది ఈరోజు సామాన్య పౌరుడికి సామాన్య మానవుడికి కూడా వెళ్ళే అవకాశాలు అయితే ఏర్పడి ఆ విసులుబాటు దొరికింది. కాకపోతే ఏదైతే విసులుబాటు దొరికిందే ఇప్పుడే అంటే కొత్తగా ఏర్పడింది కాబట్టి ఎవరైతే ప్రజల సమస్యలతో ఉన్నారో వారందరూ కూడా ముఖ్యమంత్రిని కానీ లేకపోతే ఉప ముఖ్యమంత్రిని కానీ లేకపోతే ప్రభుత్వ యంత్రాంగాన్ని కానీ కలవడానికి అదొక మెయిన్ ప్లాట్ఫామ్ కిందనే భావించాలి. సో కొన్ని ల్యాప్సెస్ ఖచ్చితంగా ఉంటాయి. అంత పెద్ద అంటే మనం ఒకటి మీరు చూసినారో లేదో ఎవ్రీడే మార్నింగ్ పంజగుట్ట దాకా కూడా పబ్లిక్ క్యూలు కట్టి లైన్ కట్టుంటా ఉన్నారు. అంటే ఇది ఏదైతే 7th 8th నాడు నుంచి ఇంప్లిమెంట్ అయింది ఈరోజు 19 తారీఖులో 10 రోజుల్లో ఈ స్పాన్లో ఏదైతే ఆదరణ వస్తూ ఉన్నదో ఎంతమంది అయితే పబ్లిక్ తరలి వస్తూ ఉన్నారో వాళ్ళకి మేలు జరిగింది. లేకపోతే అక్కడ సాటిస్ఫై లేనిదైతే రారు కదా. మీరు అన్నట్లుగా ఒకవేళ మెసేజ్ వెళ్ళినా కూడా న్యూస్ ఒకవేళ వ్యాపించినా కూడా ఖచ్చితంగా అక్కడ ఏదో ఒకటి జరుగుతుందని ఒక విశ్వాసంతో నమ్మకంతో ఎవరైతే ప్రజలు వస్తున్నారో వారిని ఆదరించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాల్సిన అవసరం ఉన్నది. సో ఖచ్చితంగా ఏదైతే అక్కడ ప్రజా దర్బార్లో అప్పీల్స్ ఏవైతే వస్తున్నాయో ఖచ్చితంగా దాన్ని ఫుల్ఫిల్ చేస్తాము, ఇంప్లిమెంట్ చేస్తాము. ఖచ్చితంగా ఎవరైతే సమస్యలతో వస్తే 100% వాళ్ళ సమస్యలు తీర్చబడతాయని చెప్తాము. సో ఇంకా విషయం సార్, ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సైడ్ నుంచి గెలవని ఎమ్మెల్యేస్ ఉన్నారో ఆ కాన్స్టిట్యున్సీలో టీఆర్ఎస్ అటు బీజేపీ ఎమ్మెల్యేస్ ఉన్నారు. సో వాళ్ళకి ఇవ్వాల్సింది మొత్తం ఇన్ఛార్జ్కే ఇస్తామనేసి అని అంటున్నారు. అంటే ఎంతవరకు నిజం అనుకోవచ్చు? ఏంటి ఇన్ఛార్జ్కి ఇవ్వడం ఏంటి? ఇప్పుడు ఎమ్మెల్యేకి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్లకే అప్పచెప్తాము అనేసి అని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ వన్ థింగ్ అమ్మా అది ఎక్కడ కూడా మీరు రికార్డెడ్గా రాలేదు. మీరు దాని గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఏవైతే స్కీమ్స్ అని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నదో కరెక్ట్గా సరైన అర్హులకు చెందాలంటే ఖచ్చితంగా సమర్థమైన నాయకులు వాళ్ళ అండర్లోనే ఈ స్కీమ్స్ డిస్ట్రిబ్యూట్ కావాలి. ఎందుకంటే ఇదివరకు మనం చూస్తున్నాము ఏవైతే ఈ రైతు బంధు కానీ లేకపోతే దళిత బంధు కానీ లేకపోతే ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్లు అనేది కల అయిపోయింది. అది అటువంటి ఏం లేవు. కానీ ఎక్కడైతే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ నాయకుల కంటే సామాన్య పౌరులకు వదిలిపెట్టుకుని ఒక విషయాన్ని మనం ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పటి సీఎం కేసీఆర్ గారు శాశ్వతం వాళ్ళ ఒక ప్లీనరీలో మాట్లాడుతూ వచ్చినారు ఏంటంటే 30% ఎమ్మెల్యేలు కమిషన్ తీసుకుంటున్నారు దళిత బంధువుని. అంటే వాళ్ళు అటువంటి ఎమ్మెల్యేలు కానీ అటువంటి టీఆర్ఎస్ నాయకుల మీద పబ్లిక్ మీద ఎటువంటి ఒపీనియన్ ఉన్నదన్న దాన్ని దూరం చేసే ఒక ఆలోచనతో ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకులు అయితే సమర్థంగా ఒక స్కీమ్స్ వాళ్ళకి అంతే అన్న ఉద్దేశంతో ఖచ్చితంగా వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. అండ్ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకే ఖచ్చితంగా ఇటువంటి స్కీమ్స్ చెందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూసారు కదా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతాయనేసి అయితే వాళ్ళు చాలా గట్టిగా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సూర్యబాబుతో కావ్య, ఓకే టీవీ, హైదరాబాద్.